ఈరోజు మన అఖిలప్రియ మద్దూరు అఖిలప్రియ నాయుడు ఈమె గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక అవకాశం దొరకాలని ఎదురు చూస్తుంటారు గుంటనక్కలాగా. ఏదో ఒకటి ఈమె చేసే పనిలో వెనక ప్రతి ఒక్క దానికి ఒక క్రిమినల్ యాక్టివిటీ ఉంటుంది. చాలా రోజుల నుండి ఆర్లగడ్డ ఇప్పుడిప్పుడే ఆ ఫ్రాక్షనిజము, ఆ గొడవలు, అందరూ భూమనాగిరెడ్డి గారు కూడా శాంతియాత్ర పేరుతో ప్రజలకు దగ్గర అవ్వాలని అందరికీ దగ్గరైనారు. అటుపక్క నుండి వాళ్ళు కూడా అదే విధంగా ఎక్కడే కానీ గొడవలు జరగకుండా అందరూ స్తబ్దత మెయింటైన్ చేస్తూ ఆర్లగడ్డల్ని ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి పరంగా పరుగులు పట్టే విధంగా ఆ రియల్ ఎస్టేట్ అయితే ఆ రేట్లు అయితే అన్ని పెరుగుతూ ఆర్లగడ్డ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పొందుతుంది. ఈ టైంలో మళ్ళీ వచ్చింది అమ్మ. యాడుండిందో దాదాపు 1 సంవత్సరంన్నర అయితే కనపడక. హైదరాబాద్లో కిడ్నాప్లు అయిపోయినాయి, కడపలో హైదరాబాద్లో అటెంప్ట్ మర్డర్లు అయిపోయినాయి. కొత్తగా ఇంకా ఏం చేయాలి? నన్ను ఊరికే చూస్తే ప్రజలు భయపడరు, నేనంటేనే ఒక భయం రావాలి, ఒక భయాందోళన రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆమెకు ఒక మొగుడు ఒకడు ఉన్నాడు, భార్గవ నాయుడు అని ఒకడు. వాడిని ఒకరిని తీసుకొచ్చి ఆర్లగడ్డ ప్రజల మీద రుద్దింది. వాడు గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది మంత్రి పదవి అయినప్పటి నుండి ఈమె వాడు చేయని అరాచకం లేదు ఆర్లగడ్డలో, ఎప్పుడూ లేదు. కేవలం ఆమె టార్గెట్ ఎవడు? ప్రజలు, అమాయకులు, భూమా కార్యకర్తలు. ఇప్పుడు చెప్తున్నా, భూమా కార్యకర్తలే ఆమె టార్గెట్. ఆమెకు ఓటు వేయకపోతే గొంతు కోసి చంపుతా అంటది. ఆ టైప్ ఆమెని కాదని ఎవడైనా ముందరికి వెళ్తుంటే వాళ్ళని ఎట్ట నాశనం చేద్దాం, వాళ్ళని జీవితాలు నాశనం చేయాలి. ఎవరు కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది? అఖిలప్రియని. నేను అడిగేది అఖిలప్రియ కాదా? ప్రతి ఒక్క కార్యకర్తని ఈమె చేసిన చిల్లర పనులకి, ఈమె డబ్బుల కోసం ఆ రోజు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తుంటే ప్రతి ఉద్యోగానికి ఆమె మొగుడు లోపల కూర్చొని ఈమె బయట చెప్తుంది, మీరు అన్నం కలవని అంటది. వాళ్ళు పోతారు లోపల, వాడు 2 లక్షలు 3 లక్షలు చెప్తారు. బయటికి ప్రజలు ఏ మొహం పెట్టుకుని రావాలి? 40 సంవత్సరాల నుండి మీ కుటుంబానికి చేస్తుంటే మాకు ఇచ్చేది ఇదేనా? ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు, కాంట్రాక్టర్లని 40 సంవత్సరాల నుండి కాంట్రాక్టర్లుగా ఉన్నారు. పర్సంటేజ్లు తీర్క తినింది. ఏ రోడ్లు వేసినారు ఆర్లగడ్డలో? ఆ రోజు ఎందుకు శాంక్షన్ కాలేదు? దాదాపు ఆర్లగడ్డకి 50 కోట్లు శాంక్షన్ అయితే ఒక్క రోడ్డు వేయలేదు. ఈరోజు చాలా మంది నుండి అట్లా పోయే రోడ్డు, ఈరోజు ఇదే పాంపల్లె రోడ్డు, ఇదే జమ్మల్దిన్న బ్రిడ్జ్, ప్రతి ఒక్కటి ఆమె చేసింది ఏంది? కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఒక్కటి కూడా వేయకుండా 5% అంటే 7% అంటది, 7 అంటే 9 అంటది. అంటే డబ్బులకు కక్కుర్తి పడి ఆర్లగడ్డని నాశనం చేసింది. ఇంతకన్నా ఎవరు నాశనం చేస్తారు? నేను ఒకటే అడుగుతున్నా, ఏమి చేయలేదు ఆమెకి. ప్రతి ఒక్కరిని ఎవడని ఇంకా లాస్ట్కి ఎట్ట తయారైందంటే, ఆర్లగడ్డలో ఎవడైనా స్థలాలు అమ్ముకోవాలంటే ఆమెకి కమిషన్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేస్తుంది ఈమె? నాకు తెలిసి బ్రోకర్లను పిలుస్తుంది, ప్రతి ఒక్కరిని బెదిరిస్తుంది. రేపు వచ్చేది నేను వచ్చినాక ఎవరో అమ్మినాడో, ఆర్లగడ్డలో ఎవరో రియల్ ఎస్టేట్ చేసినాడో ప్రతి ఒక్కరు నాకు కట్టాల్సిన పర్సంటేజ్ నాకు కట్టాలి, లేకపోతే మీ తోలు తీస్తాం, మేము చంపి పడేస్తామని చెప్తున్నాం. మొగుడు పిల్లలు ఇద్దరు కూర్చొని వచ్చి బెదిరించి ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ ఇష్ట రాజ్యంగా అంటే మీరు చేస్తుంటే భయపడతారు అనుకుంటున్నారా? మీరు కొట్టాలి, బెదిరించాలి అనుకుంటే తోలు తీస్తాం ఒక్కొక్కరిని. నాకు అర్థం కావట్లేదు, భార్గవ నాయుడు గాలి దిగొచ్చినాడా? అసలు ఏ ఊరు వాడిది? ఎవరోడు అసలు ఆర్లగడ్డకు వచ్చి వాడి పెత్తనమైంది? 40 సంవత్సరాల నుండి కష్టపడింది భూమా కార్యకర్తలు. వీడి ఎవడు మధ్యలో? ఈమె ఎవరు అసలు? ఈమె ఎప్పుడు వచ్చింది? ఈమె యాడ్ నుండి దిగిపడింది? ఒక్క రోజున ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచినావా? ఈరోజు నేను అడుగుతున్నా, మీ అమ్మ పదవి తీసుకొని, మా పిన్ని పదవి తీసుకొని ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఆమె చనిపోతే సిగ్గుందా? అదేవిధంగా మా బాబాయ్ చనిపోతే మంత్రి పదవి అనుభవించినావు, ఆయనకు దక్కాల్సిన మంత్రి పదవి నువ్వు అనుభవించినావు. వాళ్ళకి ఏ గౌరవమైనా ఇచ్చినావా? ఒక్కటన్నా ఒక్క విగ్రహం ఆర్లగడ్డలో పెట్టాలని నీకు ఆలోచన ఉన్నిందా? ఒక్క ప్రపోజల్ అన్నా పెట్టావా ఆర్లగడ్డలో ఒక విగ్రహం పెడతానని? ఈరోజు మహాతల్లి దిగి వచ్చింది, మా నాన్నది విగ్రహం పడగొట్టాడు, మా నాన్నది స్టాచ్యూ ఈ రోడ్డు మీద ఆర్చ్ పడగొట్టారని. సిగ్గు లేదు? 5 సంవత్సరాలు ఆయన లెక్క తినడానికి నేనే వారసురాలంటావు. ఆయన మర్యాదకి ఒక విగ్రహం పెట్టాలి ఆర్లగడ్డ నడి రోడ్లో ఎక్కడైనా కానీ అని ఒక ఆలోచన ఉందా? ఒక్క చోట ఒక విగ్రహం పెట్టలే కానీ ఈరోజు డ్రామా చేస్తున్నావా? నీకు వత్తాసు పలుకుతున్నారా?
కొంచెమన్నా తెలివి ఉండాలి. ఆర్లగడ్డలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే, ప్రజలకి రోడ్డు వైడ్నింగ్ ఎంక్రోచ్మెంట్ చేసింది పడగొడుతున్నారు, వాళ్ళకి లేదు. నీదేంది కొత్తగా వచ్చి ఎంక్రోచ్మెంట్ చేసిన దాన్ని తీసేసిన దానికి డబ్బులు కట్టమని ఈరోజు అంతా ఏదేదో చేయాలి, ఆర్లగడ్డలో ఒక భయాందోళన పరిస్థితి తీసుకురావాలి. ఎందుకు పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నావు? నీకు కేవలం రాజకీయమేనా? 40 సంవత్సరాల నుండి కుటుంబాన్ని చూసుకోవాలని బాధ్యత లేదా? ఇంత స్ట్రాంగ్ క్యాడర్ ఉండే అందరినీ నాశనం చేసి పెట్టావు. నువ్వే రైడ్లు చేపిస్తావు నీ కార్యకర్తల మీద, నువ్వే గన్మెన్లను వెనక్కి పంపిస్తావు, నువ్వే చంద్రబాబు నాయుడుతో గొడవ పడతావు. ఈరోజు డ్రామాలు ఆడి ఎవరికి బిల్లులు రాకుండా చేసినావు. ఈరోజు ఎంతమంది నీ వల్ల కాంట్రాక్టర్లు ఎన్ని వర్కులు చేసిన వాళ్ళు బిల్లులు రాక అల్లాడుతున్నారు. కొంతమంది ఏమో 40 సంవత్సరాల నుండి పాతకపోయిన వాళ్ళు కూడా లాస్ట్కి ఈమె దగ్గర ఉంటే మనం బతకలేము అని నా దగ్గర మొర్ర పెడితే వచ్చిన రాజకీయం. నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్తో కాదు వచ్చింది. నువ్వు పుట్టక ముందు నుండి నేను ఒకటి చెప్పగలుగుతా, నాకు రాజకీయమే కావాలనుకుంటే ఆ రోజు 2004లో నేను ఎంపీపీ అయినాక వదిలిపెట్టేవాడిని కాదు. నాకు రాజకీయం మీద ధ్యాస లేదు. మన వాళ్ళు బాగుంటే చాలు. ఇది నాన్న పెదనాన్న అందరూ అబ్బా అందరూ కలిసి సృష్టించిన రాజ్యం ఇది, భూమా రాజ్యం అనేది. దాంట్లో కూడా మా కార్యకర్తలు మాత్రమే, ప్రజలు అందరూ మనల్ని ఎన్నుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతున్నాం. ఈరోజు ఎలా ఇలాంటి అమ్మాయిని వెనకేసుకొని వస్తుందో తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో కిడ్నాప్లు, మర్డర్ అటెంప్ట్లు ఇన్ని చేస్తున్నామని ఎలా మీరు ఆళ్ళగడ్డ ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు? ఒక అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేస్తున్నారు మీ పార్టీని అడ్డు పెట్టుకొని. ఆళ్ళగడ్డలో అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి రూపంలో పోతుంది. అన్నీ బాగున్నాయి, మాకు కొత్తగా జిల్లా అవుతుంది. ఇలాంటి దరిద్రుల్ని తీసుకొచ్చి ఆళ్ళగడ్డకు అంటియద్దండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి భార్గవ్ నాయుడు లాంటి క్రిమినల్స్ని కేసులు పెట్టించుకొని పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు. హైదరాబాద్లో కిడ్నాపులు చేసి స్థలాల కోసము ఈరోజు అదే సంస్కృతి ఆళ్ళగడ్డకు తీసుకొస్తున్నారు. మీరు ఇప్పుడు కానీ ఆపకపోతే రేపు ఆళ్ళగడ్డలో కనీసం ఎవరే కానీ ఒక బిజినెస్ చేసుకోలేరు, ఒక రియల్ ఎస్టేట్ చేసుకోలేరు, ఏ వ్యాపారాలు కూడా ఉండవు. ఇక్కడ అన్ని వ్యాపారాలు వీళ్ళవే అంటారు. ఈరోజు ఒకటైతే చెప్తున్నా, అఖిలప్రియ డ్రామాలు నమ్మద్దండి. నానా ఫోటో ఉందని అది నిజంగా నీకు అదే ఉంటే ఈరోజు ఎప్పుడో నువ్వు చెప్పిండాల్సింది. ఇన్ని రోజుల వరకు నువ్వు అడగలేదు ఏ రోజే కానీ ప్రజల్ని, ప్రభుత్వాన్ని కానీ, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఒక స్టాచ్యూ కట్టియాలని ఏ రోజు పెట్టలేదు. ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? శోభా నాగిరెడ్డి గారిది పెట్టలేదు, వీళ్ళు శోభా నాగిరెడ్డి గారిది పెట్టలేదు, ఏదే కానీ ఈమె చేయలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, భూమా నాగిరెడ్డి గారి నిలువెత్తు 6 అడుగుల విగ్రహం నేను పెట్టిస్తా. నా సొంత స్థలంలో నేను పెట్టిస్తా. నాకుంది మా బాబాయ్ మీద ప్రేమ, ఎలా చూపించుకోవాలో ఎప్పుడు చూపించాలో మాకు తెలుసు. మా కుటుంబంలో ఎప్పుడు దానికి ఎలాంటి విలువ ఇవ్వాలో నువ్వు మాట్లాడి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పోయి నీ మద్దూరు కుటుంబంలో ఏమనుంటే పీక్కో, మాకు అవసరం లేదు. నీ ఓవర్ యాక్షన్లు, నీ దొంగ నాటకాలు కట్టిపెట్టు. నేను ఇంకా ఆళ్ళగడ్డ ప్రజలు నమ్మరు. తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి మీరు ఆళ్ళగడ్డలో రాజకీయాలు చేసుకోండి. మీ పేరు పెట్టుకొని ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలని నాశనం చేసిన ఆమె అయినా. ప్రియ నాయుడు గారు ఒకటి మాట్లాడుతున్నారు, భూమా నాగిరెడ్డి గారికి మర్యాద పోయింది ఆళ్ళగడ్డలో అన్యాయం జరిగింది. నేను ఒకటి డైరెక్ట్గా అడుగుతున్నా, సిగ్గుండాలి నీకు. మా పిన్ని ఎంతో ఇష్టపడి శోభా నాగిరెడ్డి గారు ఆ డైరీ కట్టించారు. ప్రజలు ఎంత బాగా సహకరించినారంటే ఏ పాల డైరీ పెట్టినా కూడా అంత పాలు ప్రొక్యూర్మెంట్ జరగదు. అలాంటిది మా ఆర్లగడ్డలో శోభా నాగిరెడ్డి గారి పిలుపు మేరకు, భూమా నాగిరెడ్డి గారి పిలుపు మేరకు రైతులందరూ ఒక షార్ట్ పీరియడ్లో దాదాపు 30,000 నుండి 50,000 లీటర్లు ప్రొక్యూర్ చేసి ఇచ్చినారు. అలాంటి ప్రజలకి బిల్లులు ఎగ్గొట్టి వాళ్ళ పేర్ల మీద దొంగ లోన్లు తీసుకొని సిగ్గుండాలి నీకు. ఒక్కరికి కట్టకుండా ఈరోజు బాధ్యత లేదు, అసలు ఏమీ లేదు, వదిలి పాడేసి నీ ఇష్టారాజ్యంగా తయారైనావు. ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు లోన్లలో. లోన్లు ఇప్పి మా లోన్లు మా పేరు మీద తీసుకున్నారు, మాకు హౌస్ లోన్లు రావట్లేదు, మా పెన్షన్లు మాకు వచ్చే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిషరీస్ అన్ని ఆ లోన్ల అకౌంట్లో పడుతున్నాయి, మాది అయినాయి అమ్మా అని చెప్పి అడుక్కుంటున్నా కూడా కట్టట్లేదు ఒక్కరికి కూడా.
నువ్వు దీనిలో చూపించు, ఎందుకు చూపించలేకపోతున్నావు? నీ నీతి నిజాయితీ, నీ తొక్క చదారం అంతా ఎక్కడుంది నీకు? అసలు చిత్తశుద్ధి వాళ్ళకి మర్యాద ఇస్తున్నావు నువ్వు? ఎంతమంది రైతులు తెలుసా, కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళు. ఈ రోజు నా వల్ల అయినంత వరకు నేను కట్టినా కొంతమందికి. ప్రతి ఒక్కరు కట్టడానికి నేనేమి ఇది కాదు. అన్ని ఇప్పుడు భూమనారెడ్డి వారసుడు అని చెప్పుకుంటున్నారు. ఆస్తులు అమ్మైనా కట్టాలి. ఇప్పుడు నేను అమ్మి కడతానా, కొంతమంది అక్క వాళ్ళకి వాళ్ళు వచ్చినట్టు మొర పెట్టుకుంటే నా వల్ల అయినంత వరకు ఎంతో కొంత చేస్తున్నా. మీరు వాళ్ళని నిలబెట్టాలని ఏ క్వశ్చన్ మీకు లేదు. దోచుకుందాం ఆళ్ళగడ్డ నాకు ఒకటి దొరికింది అని చెప్పి ఒక ఇది తయారైపోయినావు. ఇప్పటికైనా నీవన్నీ కట్టిపెట్టి నీ ఊరికి పో. ఎక్కడున్నావు నువ్వు? హైదరాబాద్ పోయి కూర్చో ప్రశాంతంగా. ఈ ఆళ్ళగడ్డను మేము చూసుకుంటాం. ప్రజలంతా బాగున్నారు ఇక్కడ, ఎవరు బాధపడట్లే, ఎవరు ఇబ్బంది పడట్లే.